హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు అయితే డే 40. సో ఈరోజు కూడా మనం ప్రాఫిట్లోనే క్లోజ్ అయ్యాం. ఫస్ట్ నిఫ్టీ 50 గురించి తెలుసుకున్నాం. తర్వాత నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిఫ్టీ 50లో చూస్తే ఎగ్జాక్ట్గా నిన్నటి సపోర్ట్ నుంచి మొమెంటం అయితే అప్వర్డ్ స్టార్ట్ అయింది. సో ఇది ఇలానే బులిష్ మొమెంటం కనుక సస్టైన్ అయింది అని అంటే మళ్ళీ మనము మంచి ర్యాలీ చూసే ఛాన్స్ ఉంటుంది. లేదు సస్టైన్ కాకుండా రివర్సల్ వచ్చింది అని అంటే కొంచెం అయితే ఆలోచించాలి. బట్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. అక్కడక్కడ కోవిడ్ కేసెస్ అయితే వస్తున్నాయి. సో ఆ ఇంపాక్ట్ ఏమైనా మార్కెట్ మీద పడుతుందా లేదా అయితే తెలియదు. బట్ జాగ్రత్తగా అయితే ఉండండి. సో నిఫ్టీ 50 సిచ్యువేషన్ అయితే సినారియో అయితే ఇది ప్రస్తుతానికి ఈరోజు అయితే మంచి బులిష్ ర్యాలీ అయితే చేస్తూ ఉంది. సో స్టాక్స్ చూసుకున్నట్టయితే మనకి హెల్త్ కేర్ సెక్టార్ స్టాక్స్ అండ్ ఫైనాన్స్ సెక్టార్ స్టాక్స్ అనేవి ఈరోజు బాగా ర్యాలీ అయితే చేస్తున్నాయి. అండ్ ఆటో సెక్టార్ స్టాక్స్ కూడా ర్యాలీ అయితే చేస్తున్నాయి. సో నేను ఈరోజు ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసి అపోలో హాస్పిటల్ స్టాక్. ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను అనేది మనం చార్ట్ ఓపెన్ చేసి అయితే నేను చూపించేస్తాను. 6,960 లెవెల్ క్రాస్ అయ్యాక ఎంట్రీ అయితే తీసుకున్నాను. బికాస్ దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే డబుల్ బాటమ్ అనేది మనకి ఫామ్ అయింది ఈ స్టాక్లో. సో 7,000 వచ్చేసి నా టార్గెట్ ఉండింది. ఎగ్జాక్ట్గా ఒక్కటే క్యాండిల్లోనే 7,000 టార్గెట్ అనేది మీరు హిట్ అయిపోయింది చూసారు కదా. సో ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్లో వరకు వెళ్ళకుండానే తీసుకున్న క్యాండిల్లోనే నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 5 to 10 minutes కూడా టైం పట్టలేదు నా టార్గెట్ హిట్ కావడానికి. 5 minutes లోపే ఈరోజు అయితే నా టార్గెట్ హిట్ అయిపోయింది. సో ఈ తీసుకున్న 2 స్టాక్స్లో ఒకటి అయితే అపోలో హాస్పిటల్. మనము ఏదైనా స్టాక్లో ఎంట్రీ తీసుకుంటున్నామంటే ప్రైస్ సస్టైన్ అవుతుందా లేదా ఫ్లక్చువేట్ కాకుండా అనేది చూడాలి. మరి 50 points 30 points ఫ్లక్చువేట్ అవుతుందంటే ఎంట్రీ అయితే తీసుకోకూడదు. సస్టైన్ అయింది ప్రైస్ అంటే ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయాలి. సో నెక్స్ట్ నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసి పెల్ స్టాక్, పిరామిల్ ఎంటర్ప్రైజెస్ స్టాక్లో. ఎక్కడైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 1125 లెవెల్ క్రాస్ అయ్యాక ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఓన్లీ 1 పాయింట్ని మాత్రమే ప్లేస్ చేసుకున్నాను టార్గెట్. ఎందుకంటే ఇది 1 పాయింట్ మూవ్కి 750 రూపీస్ వస్తుంది. మనకు సడన్గా రివర్సల్ అయింది అనుకోండి హెవీ లాసెస్ వస్తాయి. కాబట్టి ఓన్లీ 1.3ని టార్గెట్ చేసుకున్నాను అండ్ R1 వరకు ప్లేస్ చేసుకున్నాను. సో ఎగ్జాక్ట్గా మనకి టచ్ అయిపోయింది అండ్ 1 పాయింట్ అనేది బుక్ అయిపోయింది. సో 750 రూపీస్ అనేది పెల్ స్టాక్లో మనం బుక్ చేసుకున్నాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆరెంజ్ లెవెల్ ఏదైతే ఉందో అదొక రెసిస్టెన్స్ ఏరియా పెల్ స్టాక్కి. సో అది క్రాస్ అయిందంటే మంచి మూమెంటం ఈ స్టాక్లో కూడా చూస్తాం. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. దీంతోపాటు అంబర్ స్టాక్ని కూడా అబ్జర్వేషన్ అయితే చేయండి. నేను ఇంకా అది ఓపెన్ అయితే చేసి చూడలేదు. బట్ బులిష్గా ఉంది. ఈరోజు మార్నింగ్ అయితే చూశాను గెయినర్స్ లిస్ట్లో. సో ఇవి ఈరోజు మనకి దివీస్ ల్యాబ్లో కూడా చూడండి 1.86% మూవ్ వచ్చింది. అండ్ మారుతిలో కూడా 0.83% మూవ్ వచ్చింది. మనకి హ్యావెల్స్లో అయితే 1.65% మూవ్ అయితే వచ్చేసింది. సో ఇలా స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు ర్యాలీ అయితే చేసేస్తున్నాయి. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ కూడా బులిష్గా టర్న్ అయ్యాయి. అండ్ ఎక్కువ హెల్త్ కేర్ సెక్టర్ స్టాక్స్ అయితే ఈరోజు మంచి ర్యాలీ అయితే చేశాయి, ఫైనాన్స్ అండ్ హెల్త్ కేర్. సో ఇలా ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ అయితే ఆ 2 మాత్రమే. నాకు వచ్చేసిన ప్రాఫిట్ వచ్చేసి 3,500 రూపీస్ అనేది మనం ఈరోజు బుక్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.